గారికి, నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డికే అరుణ గారు, మీ అభిమాన నాయకురాలు శాసనసభ్యులు డాక్టర్ పర్ణిక్క గారి అధ్యక్షతన జిల్లాలో ఉన్న అందరి శాసనసభ్యులు, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. చాలామంది విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టినప్పుడు కొంతమంది నల్గొండ జిల్లా, ఇంకొందరు కేరళ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ప్రాంతంలో, ఆనాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈరోజు నారాయణపేట జిల్లాగా అవతరించి ఈ మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఒక పారామెడికల్ కాలేజ్ అన్నిటిని కూడా ప్రారంభించుకోవడము అని అంటే ఈ ప్రాంతానికి పేదలకు సేవలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోని, పట్టుదలతోని ముందుకు వెళ్తున్నది. గతంలో 8 మెడికల్ కాలేజీల అనుమతుల కోసం జీవోలు ఇచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లేక వాయిదాలు పడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన ఆందోళనకరణ సమయంలో సంబంధిత శాఖ అధికారులు కృష్ణ గారు, దామోదర్ రాజనరసింహ గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఈ 8 అదనపు మెడికల్ కాలేజీల అనుమతి తేవడం ద్వారా ఈరోజు వందలాది మంది విద్యార్థులు ఇక్కడ నూతనంగా చేరడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నది. అందులో భాగంగానే ఈరోజు మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్లెస్ అంటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా మీరు ఒక గొప్ప డాక్టర్లుగా రాణించడం అనేది కష్టం. దీనికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి ప్రభుత్వం పర్యవేక్షించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఇది విజయవంతం అవుతుంది. మేము ఎంత చేసినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసినా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరైన విధంగా నిర్వహించుకొని విద్యార్థులు ఉపయోగించుకొని మీరు రాణించినప్పుడే వీటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. గవర్నమెంట్ కెన్ కన్స్ట్రక్ట్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రంగుల మేడలు, రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధిని తీసుకురావు, నిజమైన పేదవాడికి సంక్షేమం అందినప్పుడే, ముఖ్యంగా విద్య వాళ్ళ దగ్గరికి చేరినప్పుడే అభివృద్ధి జరుగుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా సూచన ఒక్కటే, రంగుల గోడలు, అద్దాల మేడలు ప్రభుత్వం నిర్మించగలదు, కానీ ప్రభుత్వానికంటే కూడా అందులో ఉండే విద్యార్థులు వాటిని నిర్వహించుకొని అవి భవిష్యత్ మీ తర్వాతి తరాలకు కూడా, మీ తర్వాతి వచ్చే విద్యార్థులకు కూడా వాటిని నాణ్యతతో కూడుకున్న వాటిని మీరు అందిస్తే నిజంగా మనము ఈ విద్యలో రాణించిన వాళ్ళమవుతాం. ఈరోజు ఎంబీబీఎస్తోనే మీ విద్య ఆగదు, తర్వాత పీజీలు చేయాల్సిన అవసరం ఉన్నది. మీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పీజీ డాక్టరే, ఇప్పుడు చదువుతున్న డాక్టరే. మీ అదృష్టం, మీ డాక్టర్ స్టూడెంటే. ఐ థింక్ రీసెంట్ డేస్లోనే పర్ణిక గారు పీజీ ఎగ్జామ్స్ రాసినట్టుంది. సో మీ వర్టికల్లోనే, మీ కేటగిరీలోనే, మీ కోవాలో సంబంధించిన, మీ డాక్టర్లకు సంబంధించిన మీ ఫ్యామిలీ నుంచే ఈరోజు నారాయణపేటకు శాసనసభ్యురాలుగా ఉండడం అనేది మీ అందరి అదృష్టం. మీ కష్టాల గురించి, మీ అవసరాల గురించి, మీకు ఇక్కడ కావలసిన వసతుల గురించి మీతో పాటు డాక్టర్ పర్ణిక గారికి కూడా సంపూర్ణమైన అవగాహన ఉన్నది. తప్పకుండా ఈ నారాయణపేట జిల్లాకు కావలసిన ఈ ప్రాంతంలో ప్రారంభించబోయే మెడికల్, నర్సింగ్ అండ్ పారామెడికల్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటి అన్నిటిని కూడా నిధులకు ఇబ్బంది లేకుండా సంపూర్ణమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది.
ఈరోజు పేదలు చదువుకున్నప్పుడే, పేదలకు విద్య అందుబాటులోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. వీటన్నిటిని అందిపుచ్చుకునే బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఈరోజు ప్రభుత్వం ఎంత చేసినా మీరు వాటిని సద్వినియోగం చేసుకోకపోతే మీరు తిరిగి పేద ప్రజలకు సేవను అందించలేరు. ఇది ఉద్యోగం కాదు డాక్టర్ ప్రొఫెషన్ అనేది. డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక భావోద్వేగం. ప్రజలతో మీకు ఒక అనుబంధం, ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంటేనే మీరు ఇవి చేయగలరు. లేకపోతే మీరు ఈ వృత్తిలో రాణించలేరు. మిగతా వృత్తిలో మీ ట్రాన్సాక్షన్ రిలేషన్స్ పెట్టుకోవచ్చు, కానీ యూ కెనాట్ కంటిన్యూ ట్రాన్సాక్షన్ రిలేషన్ ఇన్ ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా జీవితంలో చాలా భవిష్యత్తులో ఎదగాల్సిన వాళ్ళు. ఇక్కడ మీ చదువులో మీ పునాదులు బలంగా పడితే మీరు భవిష్యత్తులో గొప్ప డాక్టర్లుగా రాణిస్తారు. ఈ రాష్ట్రానికి, దేశానికి సేవలు అందిస్తారు. ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పారామెడికల్ సిబ్బందికి ఉన్న డిమాండ్, వాళ్ళు పే చేస్తున్న ఈరోజు జీత భత్యాలు అత్యధికం. ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి యూరోపియన్ కంట్రీస్ వరకు మన ఇండియన్ స్టూడెంట్స్ వైపు చూస్తున్నారు, ఇటువైపు నుంచి సర్వీసెస్ తీసుకోవాలని. భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అవసరమైన పారామెడికల్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న అవకాశాలను తెలుసుకొని ఇక్కడున్న విద్యార్థులకు ఇక్కడ ఒక అవగాహన కల్పించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మీరందరూ ఈ దేశంలో మారుమూల ప్రాంతంలోనే కాదు ఇతర దేశాలలో కూడా వైద్య సేవలు అందించడానికి అవసరమైన ప్రణాళికలను, ఏర్పాట్లను మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనము పర్ణిక గారు చెప్తున్నారు, హాస్పిటల్ని కంప్లీట్గా బిల్డింగ్ని ఇక్కడికే షిఫ్ట్ చేస్తాం, ఇక్కడ నుంచే రన్ చేస్తాం అని చెప్పి. నారాయణపేటలో ఏదైతే ఈరోజు తాత్కాలికంగా అక్కడ ఉన్నదో కంప్లీట్ హాస్పిటల్ని మనం ఇక్కడికే షిఫ్ట్ చేయాలన్న ఆలోచన తప్పకుండా తొందరలోనే ఇక్కడికి షిఫ్ట్ చేయడం, ఇక్కడికి మార్చడం జరుగుతుంది. ఏదేమైనా నా సూచన ఒక్కటే, ఇది ఒక అద్భుతమైన అవకాశం. జీవితంలో ఇది అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలో చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తే మన జీవితాంతం బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ సమయంలో మీరు నిబద్ధతతోని, ఏకాగ్రతతోని మీ చదువులో రాణిస్తే జీవితకాలం మీరు లక్షలాది మందికి ఆదర్శంగా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా 70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి మహబూబ్ నగర్ జిల్లా నుంచే బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ దాదాపుగా 70 సంవత్సరాల తర్వాత ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఈ ప్రజల ఆశీర్వాదంతో ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తెలంగాణ రాష్ట్రానికి, ఈ జిల్లాకు వచ్చింది. నేను పాలమూరు బిడ్డగా చాలా గర్వంగా ఈరోజు నేను వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. నా జిల్లా అభివృద్ధి కోసం, అది విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు, పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించి ఈ జిల్లాని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ జిల్లా ప్రజలు ఆశీర్వదించబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ జిల్లా రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది. ఈరోజు ఈ ప్రాంతంలో గతంలో ఎంతోమంది, ముఖ్యంగా చిట్టెం నర్సిరెడ్డి గారు లాంటి సీనియర్ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఈరోజు అన్ని అనుమతులు చీఫ్ సెక్రటరీ గారిని ఒకసారి ఎగ్జామిన్ చేయమని చెప్తున్నా. ఇక్కడున్న ఈ మెడికల్ కాలేజ్ వీటికి చిట్టెం నర్సిరెడ్డి గారి పేరు పెడితే తప్పకుండా అది సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా. దాదాపుగా 50 సంవత్సరాలు ప్రజా జీవితంలో వారు ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించారు. ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించిన చిట్టెం నర్సిరెడ్డి గారి పేరు ఈ మెడికల్ కాలేజ్ పెట్టడం సముచితమని నేను అనుకుంటున్నా. మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి, మా చీఫ్ సెక్రటరీ గారికి నేను ఈ సందర్భంగా సూచన చేస్తున్నా. ఒకసారి వాటిని పరిశీలించి నిర్ణయం చేసి ఈ నూతనంగా నిర్మిస్తున్న ఈ మెడికల్ కాలేజ్కి మీరు చిట్టెం నర్సిరెడ్డి గారి పేరును పెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ మీ అందరిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మళ్ళీ ఈ కాలేజ్ మొత్తం పూర్తయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మళ్ళీ కొత్తగా విద్యార్థులు చేరినప్పుడు తప్పకుండా మళ్ళీ వచ్చి మీ అందరితో కూర్చొని ఆ రోజు ఏం కార్యక్రమాలు పెట్టుకోకుండా ఓన్లీ మీ
మెడికల్, పారామెడికల్ అండ్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్తోనే కలిసే కార్యక్రమాన్ని ఒక ఇంటరాక్షన్ సెషన్ పెట్టుకుందాం. మీ యంగర్ జనరేషన్ ఆలోచనలు ఎట్లున్నాయి, మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు, అభివృద్ధికి ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో మీ సూచనలన్నీ తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. విద్యార్థుల చేత గ్రూప్ ధన్యవాదాలు సార్. అమూల్యమైన సమయాన్ని కేటాయించి విద్యార్థులను ఉత్సహించి వాళ్ళు ప్రోత్సహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రులకు, సిఎస్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గ్రూప్ ఫోటో విద్యార్థుల చేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గ్రూప్ ఫోటో ఉంటుంది. జిల్లా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డికే అరుణ గారు, మీ అభిమాన నాయకురాలు శాసనసభ్యులు డాక్టర్ పర్ణిక్క గారి అధ్యక్షతన జిల్లాలో ఉన్న అందరి శాసనసభ్యులు, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. చాలామంది విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టినప్పుడు కొంతమంది నల్గొండ జిల్లా, ఇంకొందరు కేరళ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ప్రాంతంలో, ఆనాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నారాయణపేట జిల్లాలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి జిల్లా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డికే అరుణ గారు, మీ అభిమాన నాయకురాలు శాసనసభ్యులు డాక్టర్ పర్ణిక్క గారి అధ్యక్షతన జిల్లాలో ఉన్న అందరి శాసనసభ్యులు, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. చాలామంది విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టినప్పుడు కొంతమంది నల్గొండ జిల్లా, ఇంకొందరు కేరళ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ప్రాంతంలో, ఆనాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈరోజు నారాయణపేట జిల్లాగా అవతరించి